ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఇప్పటి కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో లాభసాటి జీవకంచెగా కరొండ వక్కాయ సాగు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ 295081, ఇంకొక నంబర్ 230081. శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. వాతావరణ సూచన. రాగల 2 రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర, ప్రైవేట్ వారి ధర 6,950 రూపాయలు పలికింది. సోయాబీన్ క్వింటాల్కు 4,500 రూపాయలు, శనగలు క్వింటాల్కు 5,800 రూపాయలు, కందులు క్వింటాల్కు 10,800 రూపాయలు పలికింది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. లాభసాటి జీవకంచెగా కరొండ వక్కాయ సాగు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇవ్వగలిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ 295081, ఇంకొక నంబర్ 230081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. నమస్కారం అండి డాక్టర్ మురళి గారు. నమస్తే అండి. ముందుగా చెప్పండి, అసలు ఈ కరొండ అంటే ఏంటిది? కరొండ అంటే ఇది క్యారిసా కరొండ అనే శాస్త్రీయ నామము. ఎపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని జీవకంచెగా అంటే మనకి పొలం చుట్టూతా ఒక కంపలాగా కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ మన ఆదిలాబాద్ రైతులందరికీ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య అడవి పందులు. అడవి పందులు ప్రతి రైతు కూడా వాళ్ళు పొలం చుట్టూ కంచెగా లేకున్నా సరే జిఐ వైర్తో కూడా కట్టుకుంటా ఉంటారు. అంటే ఈ కరొండ అనేది కూరగాయనా, పండా, లేకపోతే ఇంకేమైనా పూల మొక్కనా? ఇది పండ్ల మొక్క కిందగానే మనము కన్సిడర్ చేస్తామండి. ఇక్కడ ఏ ప్రాంతాలు ఎక్కువగా పండిస్తారు? ఇది మన ప్రాంతానికి అనుకూలము, మన వాతావరణానికి. ఇది మొండి మొక్క. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రైతులు ప్రతిసారి ఖర్చు అయితే చేస్తూ ఉన్నారు. పత్తి వేసుకున్నా సరే, ఏది వేసుకున్నా సరే, ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు కానీ పండ్ల తోటలు కానీ వేసుకున్నా సరే వాళ్ళందరికీ ప్రధాన సమస్య ఏంటంటే చేను చుట్టూతో కంచె లేకుంటే ఇవి అడవి పందులు. కరెంటు వైర్ పెట్టుకుంటే మీకు చాలా ప్రాబ్లం. కరెంటు వైర్ కానీ సోలార్ ఫెన్సింగ్ కానీ ఇవన్నీ వేసుకోవాలంటే చాలా ఖర్చుతో మళ్ళీ నిర్వహణ కూడా ఉంటుంది. 2-3 ఏండ్ల కన్నా ఉండదు. బ్యాటరీ బూత్ ఉంటుంది. అలాగే కరెంటు వైర్ వేసుకుంటే మనకు చాలా ప్రాబ్లం. ఇలాంటి వాటన్నిటిని అధిగమించి మనకు ఆదాయాన్ని ఇచ్చి మొండిగా పెరిగే మొక్క కరొండ. అంటే పంటకు కంచెలాగా వాడుకోవచ్చు. పంటకు కంచెలాగా వాడుకోవచ్చు. ఒకసారి పంట గనక మనకి ఎస్టాబ్లిష్ అంటే అది కంచెలాగా ఉపయోగపడుతుంది, పంటలాగా కూడా కూడా మనకి కిలో 50 రూపాయలు, 25 నుంచి 50 రూపాయల వరకు ఉన్నది. ప్రతి చెట్టుకి సుమారుగా 40-50 కిలోలు వస్తాయి 3-4 ఏళ్ల తర్వాత నుంచి. చెప్పండి, ఈ కరొండ మొక్క గురించి ఏం తెలియజేస్తారు? ఇంకా కరొండ అనేది మనకి అత్యంత ఎక్కడ దొరుకుతుంది మొక్క. అది మన హెచ్ఆర్ఎస్ ఉద్యాన పరిశోధన స్నానం ఆదిలాబాద్లో కూడా మేము మొక్కలు కొన్ని సిద్ధం చేసాము. కొంతమంది రైతులకు తెలియకపోవటం వల్ల
దీని గురించి ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఇవి ఏంటంటే చాలా తేలిగ్గా పెంచుకోగలిగిన మొక్క. తర్వాత మనకి ప్రతి సంవత్సరము వేసవి కాలంలో పూత వస్తుంది. 100 రోజులు అంటే ఆగస్టు సెప్టెంబర్ నాటికి పండ్లు వస్తాయి. ఈ పండ్లు మనకి ఎక్కువగా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, అస్కార్బిక్ యాసిడ్, తర్వాత ఐరన్, ఇనుము కూడా ఎక్కువ ఉంటుంది. సో ఏ పండులో లేనంత వైటమిన్ సి అని కానీ ఐరన్ కానీ, ఒక్క పండు తిందామంటే మనకి తినటం కష్టం కానీ పుల్లగా ఉంటుంది, నోరు కొట్టేసినట్లు ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి ఒక తెల్లగా పాల లాంటి జిగురు వస్తుంది పండగ పక్వత రాకుంటే. అది అయితే దీంతో మనము పచ్చళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇటీవల ఏంటంటే మనకి కిల్లీల్లో వాటిలో చూస్తున్నాము కదా, చెర్రీలు బ్రెడ్లో కానీ ఎర్రగా పండు ఉంటుంది, దాంట్లో విత్తనాలు తీసి ఈ మనకి పంచదార ద్రావణం షుగర్ దాంట్లో ఉడకబెడతారు. దానికి రంగు కలిపితే మనకి కిల్లీలో పెట్టే చెర్రీ పండు లాగా తయారవుతుంది. అంటే ఈ ఆదిలాబాద్లో ఎక్కడెక్కడ పండిస్తున్నారు ఏమన్నా సమాచారం? ఇది ఆదిలాబాదులో అంత ప్రచారం లేదు, ప్రచారం చేయవలసిన కర్తవ్యం ఉన్నది ఉద్యాన పరిశోధన స్నానం వాళ్ళు. అయితే మన దగ్గర కాకుండా మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత మహబూబాబాద్ ఏరియాలో కానీ రైతులు చాలా ఎక్కువ మంది కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ మిగతా కంచెలు అయితే నిర్వహణ చేయాలా, మన జీవ కంచె అనేది ఒకసారి వేసుకుంటే చాలా కాలం ఉంటుంది. ముఖ్యంగా రైతులు గచ్చకాయ లాంటిది కానీ, కలబంద లాంటిది కానీ పెద్ద పెద్ద తోటలు ఉన్న వాళ్ళు నాటుకుంటారు. కానీ వాటికన్నా ఇది చాలా ఉత్తమమైనది. పండ్ల తోటలకి చుట్టుగా వేసుకుంటే ఈ ముఖ్యంగా మన ప్రాంతంలో ఇటీవల ఆయిల్ పామ్ ఎక్కువ వేశారు. ఆయిల్ పాము నేను ఇటీవల దేవాపూర్ పక్క ఊళ్ళలో వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళ పొలాన్ని రాత్రికి రాత్రే అడవి పంది వచ్చి ధ్వంసం చేసింది, 3 ఏండ్ల తోట. కానీ వీళ్ళు పంట పెట్టే టైంలోనే వాళ్ళ పొలం చుట్టూతా ఈ ఆయిల్ పాము మన కరుండాన్ని నాటుకున్నట్లయితే ఈ వాళ్ళకి ఆదాయంతో పాటు ఈ అడవి పంది బెడద కూడా రాకుండా ఉండేది. అంటే ముండ్లు ఉంటుందా? ముండ్లు ఉంటాయి, అది చిన్న సైజు పొదలాగా పెరుగుతుంది, గుబురుగా. మనం దగ్గరగా నాటుకోవాలి. అంటే 1.5 ఫీటు 1.5 మీటర్లు 1 మీటర్ మధ్య మన చేను భూమి బలాన్ని బట్టి సారాన్ని బట్టి 1 నుంచి 2 మీటర్ల మధ్య నాటుకోవాలి చుట్టూతా. అంటే దీన్ని విత్తనాల రూపంలో నాటుకోవాలా, మొక్కలు తీసుకొచ్చి దీన్ని అంటే ముఖ్యంగా మనకి నర్సరీ ద్వారా కూడా పెంచుకోవచ్చు. నర్సరీ ద్వారా బ్యాగ్లో వచ్చిన సీడ్లింగ్స్ లేదా గింజలు కూడా మనము చేను చుట్టూతా కూడా నాటుకుంటే వస్తుంది. అంటే గింజలు అంటే చల్లేసే కన్నా ముఖ్యంగా మనము నర్సరీలో ఒక మొక్క 20 రూపాయలకు అమ్ముతున్నాం మేమైతే. మన పాలీ బ్యాగ్ లో 1 సంవత్సరం ఉన్న మొక్క అయితే నాటుకుంటే మనకి నిలకడ ఎక్కువగా ఉంటుంది. మిగతా 2 సంవత్సరాల్లోనే అది పొదలాగా తయారయ్యి మనకి ఇవి బయట నుంచి ఏమీ రాకుండా కాపాడుతుంది. తర్వాత 3వ సంవత్సరం నుంచి మనకి కాయలు వస్తాయి. కాయలు సుమారుగా 5 కిలోల నుంచి 20 కిలోలు వరకు కూడా వస్తుంటాయి మన మేనేజ్మెంట్ని బట్టి. వీటి ప్రస్తుత ధర 25 నుంచి 50 రూపాయల వరకు ఉన్నది కిలో. అది వీటి అంటే సుమారుగా మనకి 10 కిలోలు వచ్చిన ప్రతి చెట్టుకి 500 వస్తాయి. ఏంటి ఉపయోగాలు ఏంటి అసలు దీనివల్ల? ఈ ఉపయోగాలు అనేది కొద్ది మొత్తంలో ఇక్కడ మా దగ్గర ఉద్యాన పరిశోధన స్నానంలో మా దగ్గర సుమారుగా 200 మొక్కలు దాకా ఉన్నాయి. మేము ప్రతిసారి ఆ కాయలు వస్తూ ఉంటాయి. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కొనుగోలు చేసుకొని రైతు బజార్లో అమ్ముకుంటూ ఉంటారు. కిలో వాళ్ళకి కావాల్సినంత 10 పండు తినడమేనా? పండు ముఖ్యంగా పచ్చళ్ళ తయారీకి వాడతారు, లేదా పప్పులో కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో వేసుకుంటారు. తర్వాత మనము చెర్రీ అనేది మనం ఇండస్ట్రీ వాళ్ళు చేసుకుంటారు బయట. వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యగా ముక్క చేసి దాంట్లో ఉన్న గింజల్ని వేరు చేసి సున్నం నీళ్ళలో ఉడికిచ్చి తర్వాత పంచదార షుగర్ సిరప్లో ఉడకబెడతారు. రంగు కూడా కలిపి మనకి కిల్లీల్లో కానీ మనకి ఐస్ క్రీమ్లో కానీ టాపింగ్కి పైన పెడతా ఉంటారు ఎర్రగా చెర్రీ పండు. అదే ఇది పండే అది. అయితే చెప్పండి, మరి విత్తనాలు ఎప్పుడు సేకరించాలి? దీన్ని విత్తనాలు మనకి పంట ఇప్పుడు ఆగస్టు నెలలో మనకి కాయలతో రెడీ అవుతాయి. కాయ ఏంటి పచ్చగా నుంచి ఎర్రదనం తర్వాత నల్లగా మారిపోద్ది. చెప్పండి, దాంట్లో రకాలు చెప్పండి, దాని యొక్క ధరలు చెప్పండి. దాంట్లో ఏమున్నాయంటే ఆ గింజలు మనకి అప్పుడే వచ్చిన గింజలు అయితే ఎక్కువ మొలక ఉంటది, ఫ్రెష్ గా అంటే తాజాగా ఉన్నాయి. అవి నిల్వ చేస్తే ఏంటంటే వాటి తగ్గుతుంది అనమాట మొలక శాతం. అందుకని ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనకి వచ్చిన గింజల్ని మనం తీసుకొని నర్సరీ బెడ్లో నాటుకోవాలి. నాటుకున్న వాటిని మనం పాలీ బ్యాగులు, చిన్న సైజు పాలీ బ్యాగులు నర్సరీ పొట్లాల్లో పెట్టుకొని ప్యాకెట్లో సుమారుగా 7-8 నెలలు పెంచినట్లయితే మనకి 1 ఫీటు 1 అడుగు ఎత్తు అవుతుంది. ఆ మొక్కలు మనము
ఎక్కడ కంచిగా వేయాలో అక్కడ నాటుకుంటే మంచిది. అయితే చెప్పండి, ఈ నర్సరీ నారు తయారు చేస్తుంటుంటారు కదా, మరి అది మనకు అందుబాటులో ఎక్కడ ఉంది తెచ్చుకోవాలనుకుంటే? ఇది అంటే ఇప్పుడు మనకి అవగాహన లేకపోవటం కానీ ఇప్పుడు జేవిఆర్ మలయాళ అని ఉద్యాన పరిశోధన స్నానం ఉంది, వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరము 2 లక్షల రూపాయల మొక్కలు అమ్ముతున్నారంటే సుమారుగా మనం ఆలోచించవచ్చు, అంత డిమాండ్ ఉన్నది. ఇక్కడ అవగాహన లేకపోవటం, రైతులు ప్రతిసారి వాళ్ళు జిఐ వైరో లేదా ఫెన్సింగ్ కట్టుకొని బాధపడుతూ ఉండటం జరుగుతుంది. దాన్ని మనం బయటపడాలంటే, దాన్ని అధిగమించాలంటే జీవకంచిగా దీన్ని కరుండ నాటుకున్నట్లయితే ఆదాయంతో పాటు పంటకి రక్షణ కవచంగా చేస్తుంది అనమాట. దీన్ని నాటుకునే పద్ధతి గురించి తెలియజేస్తారా? దీన్ని నాటుకోవాలంటే మనకు చేను చుట్టూతా మన భూమి బలాన్ని బట్టి దానికి గుంతలు తవ్వుకోవాలి, 1 ఫీటు గుంత. దాంట్లో మనకి పశువుల ఎరువు, ఒక చిన్న కొంత పశువుల ఎరువు, ఇవి డిఏపి లాంటివి కొంచెం వేసేసి దాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. మన పంట బలాన్ని బట్టి భూమి నీటి పారకము బలంగా ఉన్నట్లయితే ఒక 2 మీటర్లకు ఒక మొక్క నాటితే సరిపోతుంది. అది తర్వాత మనకి గట్టుకి 2 ఫీట్ల అవతలకి 2 ఫీట్ల యువతలకి మనం వదలాల్సి ఉంటుంది. ఏంటంటే గుబురుగా పెరుగుతుంది. లేదంటే మనం గట్టు మీద నాటామంటే పక్కన వాళ్ళ పొలంలోకి వెళ్తుంది. అట్లా కాకుండా 2 ఫీట్లు వదిలి. ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీ పరిచయం చెప్తారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరు? హలో హలో, చెప్పండి అండి. హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు లక్ష్మణ్ సార్ నా పేరు. చెప్పండి. ఇక్కడ ఆదిలాబాద్ మండలం సార్. అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఇది బోడ కాకరకాయలు వస్తాయి కదా సార్? బోడ కాకరకాయలు సీడ్స్ దొరుకుతాయి సార్? బోడ కాకరకాయల సీడ్ దొరుకుతాయని అడుగుతున్నారా? అవును సార్. బోడ కాకర అంటే అగాకర అని అర్థం కదా. అగాకరకాయ ముళ్ళతో ఉంటుంది, స్పైన్ గార్డ్ అది. అది ముఖ్యంగా ఏంటంటే, మీకు ఇది మన టాపిక్ కాకున్నా సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. వాటిల్లో ఏంటంటే ఆడ మగ చెట్లు ఉంటాయి అన్నమాట. అవి మనము నర్సరీలో కటింగ్స్ తెచ్చుకొని నాటుకోవాలా, అంటే కాండ భాగాలు వేరుతో ఉన్నాయి అమ్ముతారు. ఇవి మనం నాటుకున్నట్లయితే పక్కాగా దానికి ఆడ మగ ఉన్న చెట్టు అవుతుంది, దానికి కాయలు వస్తాయి అన్నమాట. ఇది అడవుల్లో దొరికే మొక్కలు అనమాట, బోడ కాకర, అగాకర అనేది. వాటిని మనము బయట 50-60 రూపాయలకి పెద్ద నర్సరీలో అమ్ముతుంటారు. వాళ్ళ నుంచి మీరు కొనుక్కొని నాటుకోవటం ఉత్తమం, మంచిదండి. సార్ ఇంకోటి అడగండి. మీరు ఇంతకుముందు ఊటూరు నుంచి ఈత చెట్లు సప్లై చేస్తారు, మరి చేస్తారా సార్ మళ్ళీ? అంటే ఉట్నూరు నుంచి ఈత చెట్లు సప్లై చేసినట్టు వచ్చింది ఇంతకుముందు పోయిన సంవత్సరం. ఈత చెట్లు సప్లై చేసినట్టు సమాచారం వచ్చిందట వాళ్ళకి, అంటే పేపర్లో వచ్చిందేమో. ఇంతకుముందు సార్ అంటే ఇది ఉద్యాన పరిశోధన స్నానం ఈత చెట్లు అయితే చేయట్లేదు, అది గౌడ సంఘాలు వాళ్ళకైతే ఉన్నట్టున్నాయి. ఇవి మన పరిధిలో లేదండి. ఇక్కడ ఏంటంటే మేము ఈ కరుండ మొక్కలను అయితే తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ఇది ఏంటంటే చేను చుట్టూతో కంచెగా నాటుకున్నట్లయితే అడవి పందులు రాకుండా ఉంటాయి. తర్వాత వీటి పండ్లు మనకి పచ్చళ్ళ తయారీకి కానీ, వైన్ తయారీకి కానీ, మనము ఆ కిల్లీలో పెట్టుకునే స్వీట్ చెర్రీ వాటికి కోసం కానీ వాడుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి లాభసాటి జీవకంచెగా కరొండ వక్కాయ సాగు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. అయితే చెప్పండి ఈ మురళి గారు, ఈ ఎంత వయసు గల మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది అంటారు? ముఖ్యంగా ఏంటంటే నర్సరీలో ఇవి సుమారుగా 8 నెలలు, అంటే మనకి ఆగస్టులో మనకి గింజలు లభ్యమవుతాయి. ఈ తర్వాత వెంటనే మనము నారు పోసి నాటుకొని 1 సంవత్సరం పాటు, అంటే మళ్ళీ వచ్చే వర్షం నాటికి అప్పటికి 1 ఫీటు ఎత్తు పెరుగుతాయి అనమాట. ఇది తొందరగా ఎదిగే మొక్క అనమాట.
వీటిని మనము ప్రధాన పొలంలో అంటే చేను చుట్టూతా గుంతలు, చిన్న చిన్న గుంతలు అంటే ఫీటున్నర గుంత భూమిని బట్టి ఆ గుంతల్లో ఈ మొక్కల్ని మనం ప్యాకెట్లో పెంచిన మొక్కల్ని నాటుకోవచ్చు. ఎవరన్నా ఇట్లా నాటుకోకపోయినట్లయితే గింజల ద్వారా కూడా మరొక రైతు ఫోన్ చేశారు. హలో 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 నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అడగండి. అంకోలి నుంచి గణేష్ ఫోన్ చేశారు. లైన్లో ఉండండి గణేష్ గారు, అడగండి ఏం అడగాలనుకుంటున్నారు. సార్ అడగండి. ఇప్పుడు ఎండాకాలం నీటి వసతి లేకుంటే ఆగుతాయా సార్ అవి? ఆగుతాయండి. నీటి వసతి లేకున్నా ముఖ్యంగా మనకి మార్చికెళ్ళి నీళ్ళు సౌకర్యం లేదనుకో అప్పుడు ఆగుతాయా? ఆగుతాయి. మొక్కలు అంతా తడిలే నీటి ఎద్దడిని తట్టుకునే మొక్క మనకి. అందుకనే దీని గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నాం మేము. నీటి ఎద్దడి తట్టుకుంటే తర్వాత మీకు అందరూ మనకి పొలం చుట్టూతా జిఐ వైర్ కడుతుంటారు కంపగా. లేకుంటే గనక అడవి పంది లోపలికి వెళ్ళి పొలాన్ని నాశనం చేస్తాను. ప్రతి రైతు కడతాడు. దానికి సుమారుగా 1000 రూపాయల పైన ఖర్చు వస్తుంది. అది ఆ సీజన్ కాగానే మళ్ళా పోతుంది, మళ్ళా కొంటుండాలి ఆ ఖర్చు. లేదంటే అది దీని బదులు మనం ఈ నాటుకున్నట్లయితే చాలా ఉపయోగం అన్నమాట. సరే, థ్యాంక్ యూ అండి గణేష్ గారు. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. లాభసాటి జీవకంచెగా కరొండ వక్కాయ సాగు గురించి ఈ రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నల సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. ఇచ్చోడ నుంచి నరేష్ అనే రైతు వాట్సాప్ ద్వారా ఏమడుగుతున్నారంటే, మరి ఇవి ముళ్ళు బాగుంటాయి అంటున్నారు కదా, మరి పంట దింపడానికి ఇబ్బంది కానీ కాదా? ఇంకా మరి ఎరువులు మరి వీటికి వేయాల్సిన అవసరం ఉందంటారా? ముఖ్యంగా మంచి క్వశ్చన్ అండి. వీటికి ముళ్ళు ఉంటాయి కానీ అవి అంతగా మనకి పండ్లు ఏంటంటే బయటకు వస్తాయి, ఎర్రగా ఉండి బయటకు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే కాయల్ని తెంపవలసి ఉంటుంది. అయితే ఇవి ముళ్ళు మనకి చర్మానికి గుచ్చుకోకుండా కొంచెం గ్లౌస్ లాంటివి వేసుకోవచ్చు. బాగా షార్ప్ ఉంటాయి కానీ అవి పక్కకి వెళ్తాయి అన్నమాట. పండుకి అడ్డం లేకుండా ఉంటాయి. కోయటానికి అంత ఇబ్బందికరం కాదు. ఆ తర్వాత మీరు రెండో క్వశ్చన్ ఎరువులు కూడా అన్నారు కదా. వీటికి అంటే మన కొంత బంజరు భూములు, నిస్సారమైన భూముల్లో కూడా వేసుకోవచ్చు. పంట త్వరగా మొక్క బాగా ఎదిగి గుబురుగా కావాలంటే మనకి పశువుల ఎరువు ప్రతి సంవత్సరము ఒక 2 గంపలు, ఒక 50 గ్రాములు నుంచి 100 గ్రాముల వరకు యూరియా, డిఏపి సుమారుగా 25 గ్రాములు, పొటాష్ కూడా 25 గ్రాములు, ఇవన్నీ కలిపి మనము మొక్క దగ్గర వేసినట్లయితే ఎదుగుదల వర్షాకాలంలో మంచి ఎదుగుదల వచ్చి గుబురు వస్తుంటుంది అనమాట. మరి వీటికి నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తారు. ఇది మొండి మొక్క కానీ ఎండాకాలంలో కొంచెం తడి ఇచ్చుకుంటే మొక్క చనిపోయే అవకాశం అయితే లేదు, కానీ నీటి ఎద్దడిని తట్టుకుంటు మరీ కింద రాయి కంకర ఉన్న భూముల్లో అయితే ఎండిపోకుండా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చీడపీడలు ఏమైనా సోకే అవకాశం ఉంటుందా? మరి చీడపీడలు లేని మొండి మొక్క అని చెప్పచ్చు. కానీ మనకి వచ్చే వాటిలో ఆకుమచ్చ ఒకటి, బ్యాక్టీరియల్ విల్ట్ ఒకటి, 2 ఉన్నాయన్నమాట. ఇవి రాకుండా అయితే మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒకటి చల్లుకోవాలి. ఆ తర్వాత ఈ బ్యాక్టీరియల్ దానికోసము మనము స్ట్రెప్టోమైసిన్ అనే దాన్ని చల్లుకున్నట్లయితే పంటకి కటింగ్ దగ్గర ఎండు కొమ్మలు కత్తిరించుకున్న తర్వాత కానీ మనం నాటుకున్నట్లయితే అవి మనకి విల్టు సోకకుండా ఉంటది అనమాట. తెగులు, వెండి తెగులు. అయితే వీటికి మన కత్తిరింపులు చేయాల్సి వస్తుందా? మరి బాగా ఎత్తు పెరుగుతాయి? మనము ఏంటంటే ఎత్తు అనేది చాలా తక్కువే పెరుగుతుంది. సుమారుగా మన మనిషి ఎత్తు 6 ఫీట్లు అనుకుంటే 6 ఫీట్లకు మించి కూడా పెరగదు. ఇది అంటే తీగ జాతి అన్నట్ల? తీగ కాదు, చిన్న గుబురు లాగా వస్తుంది, పొదలాగా. మనిషి ఎత్తు 4, 5, 6 ఫీట్ల ఎత్తు మాత్రమే వస్తుంది. అది చుట్టూతా పొదలు నేల మట్టము అది మనకి కంపగా వాడినప్పుడు ఏం చేయాలంటే కొమ్మలు పక్క చేలోకి పోతున్నట్లయితే కట్ చేయాలా అదే మొత్తము. ఆ తర్వాత కింద కూడా మనకు గుబురుగా రావటం కోసము, ఒక పంగల్లాగా రావటం కోసం
మనం కొమ్మల్ని 3-4 కొమ్మలు మాత్రమే మనము ఉండేట్టు చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ కొమ్మలకి పక్క కొమ్మలు బాగా పుట్టినప్పుడు వాటిని బాగా అంటే మనకి కాయలు లేని పూత దశలో లేనప్పుడు కత్తిరింపులు చేసుకొని అది పొదలాగా వచ్చేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా మనం జీవకంచగా పడుతున్నాం కాబట్టి ఈ ముఖ్యంగా ఇక్కడ ప్రాంతంలో మనుషులు కానీ లేదంటే ఆవులు గేదెలు అలాన్ని పంటల్లోకి రాకుండా ఉండాలంటే వీటిని కొంచెం గుబురుగా వచ్చేట్టుగా మనము కత్తిరింపులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరేమన్నారంటే ఇది కంచెలాగా వాడుకోవాలంటున్నారు. మరి ఇది ఎంత వెడల్పు భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది? ఇది మనకి గట్టు నుంచి 3-4 ఫీట్ల తర్వాత నాటుకోవటం మంచిది. ఎందుకంటే ఇది ఆ తర్వాత కూడా ఇటు కూడా అంతే 3-4 ఫీట్ల వరకు మాత్రమే పెరుగుతుంది అనమాట. ఇది అట్లా నాటుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి పక్క చేలోకి వెళ్లకుండా ఉంటుంది, వాళ్ళ నుంచి అభ్యంతరం లేకుండా ఉంటుంది. ఎక్కువ మనకి ఈ మనము వ్యవసాయం పనిముట్లు వీటన్నిటిని కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే కొంచెం కత్తిరింపులు చేసుకున్నట్లయితే 2 ఫీట్లకే మనము ఎదుగుదలని నియంత్రించవచ్చు. అయితే చెప్పండి, దీంట్లో మరి దిగుబడుల గురించి తెలియజేస్తారా? దిగుబడి ప్రతి చెట్టుకి ఒక 3 సంవత్సరాల నుంచి మనకి దిగుబడి వస్తూ ఉంటుంది. మొదటి సంవత్సరం తక్కువ 4-5 కిలోలు రావచ్చు. ఆ తర్వాత మనము మంచి ఎదుగుదల అది ఉంటే కనుక సుమారుగా చెట్టుకి 10-20 కిలోలు వస్తాయి. అంటే 20 కిలోలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. బాగా ఒక్కోసారి విపరీతంగా కాపు వస్తుంది. తక్కువలో తక్కువ వేసుకున్న 25 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉన్నది. ఈ ఆదిలాబాద్లో మా దగ్గర ఆక్షన్లో కొనుక్కున్నారు. వాళ్ళు రైతు బజార్లో కిలో 80 రూపాయలకు అమ్మారు. అట్లా మనకు ఆ రేటు రాకున్నా సరే సగటున 25 నుంచి 50 ఇది మన పెద్ద మొత్తంలో సాగుతుందని తెలిస్తే గనక వెస్ట్ బెంగాల్ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ వాళ్ళే మన పొలం దగ్గరకు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. ఇవి పండిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు జాములు స్క్వాష్లు తయారీకి వాడుతున్నారు. ఆ తర్వాత బాగా పండిన తర్వాత ఏం చేస్తున్నారంటే వైన్ మనకి ద్రాక్ష నుంచి వైన్ ఎట్లా తయారవుతుందో అట్లా కూడా వైన్ తయారు చేయొచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని మనము చేను చుట్టూతా పెంచుకోవటము ఆదాయం కోసం కూడా ఎక్కువ లాభసాటిగా ఉండేట్లుగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మార్కెటింగ్ గురించి తెలియజేస్తారా? ఈ మార్కెటింగ్ అనేది మనకి ఇది అంత సమస్య కాదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కొంతమంది వర్తకులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ పండుతుందో కనుక్కొని ఆ పెద్ద మొత్తంలో కనుక మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళే వచ్చి కొనుగోలు చేసుకొని పోతుంటారు. ఒక లారీ లోడ్ అట్లా వస్తుంటే వాళ్ళతో మనము ఫస్ట్ కాంటాక్ట్ పెట్టుకోవటం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళే మన దగ్గరకు వచ్చి కొంటాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తున్నారు, అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు. ఈ జాములు జెల్లీలు చేయటం కానీ, తర్వాత మనకి స్వీట్ చెర్రీ చేయటం కానీ, లేదంటే బాగా పండితే కనుక వీటిని ఈ పులియబట్టి మనకి వైన్ ఎట్లా తయారు చేస్తారు ద్రాక్ష నుండి, అట్లాగే దీని నుంచి కూడా వైన్ తయారు చేయొచ్చు అనమాట. ఈ వైన్కి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. తర్వాత మత్తు పానీయంగా కూడా వాడుకోవచ్చు అనమాట. నారాయణ తడకపల్లి నుంచి ప్రశ్న అడుగుతున్నారు. అడవి పందికి కంచెలాగా ఇది అడ్డుకుంటుంది కదా, చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది మామూలుగా తీగలకే రాసుకుని పోయేటటువంటి ఉంటుందా, లేకపోతే ఈ చెట్టు అడవి పందులను ఎలా అడ్డుకుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ తడకలపల్లి నుంచి నారాయణ అడుగుతున్నారు. మంచి ప్రశ్న అండి. ఇది చెట్టు ఏంటంటే గుబురుగా పెరుగుతుంది. దానికి ప్రతి కనుపు దగ్గర 2 ముళ్ళు ఉంటాయి అన్నమాట. చాలా దృఢంగా ఉంటాయి. ఇవి మనకి హాని చేయవు, కానీ అవి గుబురుగా ఉండటము ముళ్ళతో ఉండటం వల్ల ఇవి అడవి పందులు రాకుండా నివారిస్తాయి అన్నమాట. అట్లాగే మనకి ఏ జంతువులైనా ముఖ్యంగా ఇదేంటంటే ఇవి ఆకులు తినవన్నమాట. ఇవి మనకి గేదెలు ఆవులు ఇవి కూడా వీటిని నష్టం చేయవన్నమాట. ఇవన్నీ మన చేలోకి రాకుండా మనకి నియంత్రిస్తాయి అన్నమాట. అట్లాగే మనము ఈ జిఐ వైర్ కానీ లేదంటే మనకి ఇప్పుడు కట్టుకున్న చైన్ లింక్ ఫెన్స్ కానీ అది వేసుకున్నట్లయితే వాటి మొత్తం 4-5 ఏళ్ళకే మనకి తుప్పు పడటం కానీ గ్యాపులు రావటం కానీ మళ్ళా మార్చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి నాటుకున్నారంటే మనకి మంచిగా ఎస్టాబ్లిష్ అయిందంటే సుమారుగా 50-100 ఏళ్ళ వరకు కూడా మొక్క అట్లాగే పెరుగుతుంది. దీంతో మనకి పెద్దగా శ్రమ అనేది ఉండదు. చేనుకి మన సరిహద్దు పంటగాను రక్షణగా కూడా పనిచేస్తా మనకి ఆదాయాన్ని కూడా ఇస్తుంటది. సుమారుగా దీని ద్వారా 40-50 వేలు కూడా ఒక ఎకరాకి ఫెన్స్ వేసుకుంటే
40-50 వేలు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీని విత్తనాలు సేకరించి వేరే రైతులకు అమ్మవచ్చా, మరి ఇవ్వచ్చా, అలా పెరిగే అవకాశం ఉంటుందంటారు? అంటే మనకి విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. 1 కిలోకి 30,000 విత్తనాలు వస్తాయి. మనకి పండ్లని పండిన తర్వాత వాటి గింజలను మనం వేరు చేయవలసి ఉంటుంది. వాటిని ఎండబెట్టి అమ్ముకోవచ్చు. కానీ ఇది అంతగా అంటే ప్రచారంలో లేదు కాబట్టి మనం అమ్మలేకపోవచ్చు. కానీ ఇవి నర్సరీ వాళ్ళకైతే కొంత మొత్తంలో అవసరం. 1 కిలో చేస్తే వాళ్ళకి 30,000 మొక్కలు వస్తాయి. అదే ఈ కరోండా నుంచి ఈ చెర్రీ పండ్లను ఎలా వేరు చేస్తారు, ఎలా తయారు చేస్తారు? కరోండా నుంచి బాగా పక్వానికి, అంటే ఇప్పుడు ఎర్రగా ఉండి మనకి కాయ దింపినప్పుడు పాలు రావన్నమాట. అవి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని మనం మధ్యలో కనుపు ఘాటులాగా పెట్టి గింజలను వేరు చేయాలన్నమాట. గింజలను వేరు చేసిన తర్వాత మనకి ఈ సున్నపు నీళ్ళు లో ఉడకబెట్టాలి. ఉడకబెడితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గట్టిదనం పోయి మెత్తదనం అవుతుంది. ఆ తర్వాత దాన్ని ఈ పంచదార, షుగర్, దాంట్లో మనకు కావాల్సిన రంగు, ఇప్పుడు ఎర్ర రంగు చేయాలా, అది పచ్చ రంగు చేయాలా, రంగు కలర్ని వేసుకొని దాంట్లో వీటిని మళ్ళా ఉడికించినట్లయితే మనకి చెర్రీలు తయారవుతాయి. ఇవి కూడా కిలో మనకి 300 రూపాయలు ఉన్నది. కిలో 50 రూపాయల నుంచి మనం చేసుకుంటే ఖర్చుతో కూడి 100 రూపాయలు అయితే మనకి 3 ఆదాయం వస్తుంది చెర్రీగా చేసుకుంటే. మరి వైన్ ఎలా తయారు చేస్తారు దీని నుంచి? ఈ వైన్ అనేది పండిన వాటి నుంచి చేస్తారనమాట. బాగా పండిన తర్వాత వీటిని క్రష్ అంటే గుజ్జులాగా చేసి దాంట్లో నీళ్లు పెట్టి వేడి చేస్తారనమాట. మనకి ద్రాక్ష నుంచి సారా ఈ వైన్ ఎట్లా తయారు చేస్తారో అదే పద్ధతిలో దీనిలో కూడా చేయొచ్చు అనమాట. అంటే రైతు తయారు చేసుకోవచ్చు అట్లా? రైతు అనేది చెప్పలేం కానీ ఈ ఫ్యాక్టరీలో అయితే చేస్తారు. చేయాలనుకుంటే ఇది కూడా తేలికే. చిన్న మన ల్యాబుల్లో కానీ స్టూడెంట్ ప్రాక్టికల్స్ లో కానీ చేయించవచ్చు. ఈ గుజ్జుని ఏం చేయాలంటే పులియబెట్టాలి. పులియబెట్టి మనము వేడి చేస్తే దాని నుంచి ఆవిరయ్యి వచ్చే దాన్ని మళ్ళీ పట్టుకోవాలి. దాన్ని వైన్గా వాడుకోవచ్చు. మంచి ఔషధ గుణాలతో పాటు మత్తు కూడా ఎక్కువ ఇస్తుంది. ఇది మన వెస్ట్ బెంగాల్లో అయితే ఎక్కువ. అంటే సంవత్సరానికి ఒకసారి కోతకు వస్తుందా? సంవత్సరానికి కొన్ని రకాలైతే 2 సార్లు వస్తాయి కోతకి. ఇప్పుడు మన ప్రాంతంలో వేసేదంటే ఆగస్టు నుంచి పండ్ల లభ్యత 3-4 దఫాలుగా కోసుకోవాల్సి ఉంటుంది. అయితే పంట కోత తర్వాత ఎలాంటి జాగ్రత్తలు చేయాలి, ఏం పనులు చేయాలి? పంట కోత తర్వాత అది ఏమిటంటే గింజల్ని, మన కాయల్ని సపరేట్ చేసుకోవాల్సి ఉంది. గ్రేడింగ్ చిన్నవి పెద్దవి. ఆ గ్రేడింగ్ ప్రకారము మనము ఈ రంధ్రాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగుల్లో నిల్వ చేసుకొని దూర ప్రాంత రవాణాకి ఉపయోగించవలసి ఉంటుంది. ఇది రైతుల దగ్గర నుంచి అయితే చాలా ధర ఉన్నది. 40-50 రూపాయల వరకు కూడా ప్రజెంట్ దొరుకుతూ ఉన్నది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు మన దగ్గర లేవు, కానీ మనకి కావాలంటే మేము వాళ్ళని ఇక్కడ చేసే రైతులు, ఈ మన మహబూబాబాద్లో రైతులు అమ్ముతూ లాభం పొందుతున్న రైతుల గురించి మీకు కాంటాక్ట్ నెంబర్లు తెలుసుకొని ఇవ్వగలను. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్త, ఆయన దగ్గర ఈ కొనుగోలుదారుల ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆయన ఫోన్ నంబరు 7396059111. మళ్ళీ చెప్పండి. 7396059111. ఇది ఎవరిది నంబరు? ఇది భాస్కర్ అని ఉన్నారు. అక్కడ ఉద్యాన పరిశోధన స్నానం మల్యాల్ జేవిఆర్ అంటే మహబూబాబాద్ దగ్గర. డెమో చూసి రావచ్చా? డెమో కాదు, ఆయన వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న రైతులు ఇవి మీరు ఇందాక అడిగారు చర్యలు చేయటం కానీ ఎక్కడ మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ డిమాండ్ చాలా ఉంది. ఒక మొక్క 20 రూపాయలకి హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర 2 లక్షల పైగా దీని ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. చివరిగా చెప్పండి, ఒకవేళ రైతులు డెమో చూడాలి అంటే లేదా ఎలా డెమో చూడాలంటే మన ఉద్యాన పరిశోధన స్నానం ఆదిలాబాద్కు రావచ్చు. మన దగ్గర చుట్టూ వేసి ఉన్నాయి. అవి ఇప్పుడు పూత దశలో ఉన్నాయి. ఆగస్టులో వచ్చినట్లయితే మనకి దూరంగా చాలా ఎర్రగా పండ్లతో అందంగా కనిపిస్తుంటది. తర్వాత అది వేయటం వల్ల మనకి ఏంటంటే మన ప్లాట్లోకి గేదెలు కానీ అడవి పందులు కానీ రాకుండా నివారించబడింది అనమాట. మిగతా మా దగ్గర జిఏ వైర్ కట్టినా అవన్నీ ఆగట్లేదు. ఇది ఫెన్స్గా అయితే బాగా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలాగే మన ప్రాంత రైతులు ఎక్కువగా ఈ పంట తోటలకు కానీ ఆయిల్ పాముకు కానీ వీటన్నిటికీ జీవకంచిగా ఇది వాడుకున్నట్లయితే
ఖర్చు లేకుండా ఈ అడవి పందుల బెడద, గేదెల బెడద, ఆవుల బెడద గురించి బయటపడవచ్చు అని నా అభిప్రాయం. చివరిగా ఏం చెప్తారు రైతులకు? చివరిగా రైతులు ఏమి చేయాలనుకున్నారంటే ఇక్కడ వాళ్ళ పెద్ద పెద్ద పొలాలు, పండ్ల తోటలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే వాటికి కంచె పంటగా మామూలుగా ఏమి వేయకుండా ఉంటారు. ఈ గచ్చకాయ లాంటివి వేసినా వాటి వలన ఆదాయం అయితే లేదు, గుబురుగా పెరుగుతుంటాయి. కానీ దీన్ని వేసుకున్నట్లయితే భవిష్యత్తులో మనకి దీనికి అందరికీ ప్రచారం వచ్చినట్లయితే దీన్ని పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మార్కెటింగ్ లోకల్ మార్కెట్లోనే ఈ మన పండ్లు పచ్చళ్ళ కోసం వాడచ్చు, జాములు స్క్వాష్ల కోసం, స్వీట్ చెర్రీల కోసం వాడచ్చు. ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో దిగుబడి వస్తున్నట్లయితే వెస్ట్ బెంగాల్ నుంచి మనము వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మన దగ్గర లారీ లోడ్తో వెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీలు అయితే దీనికోసం చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయట వెస్ట్ బెంగాల్ దగ్గర. చాలా చక్కగా కరోండా సాగు గురించి చాలా చక్కగా చెప్పారు. లాభసాటి జీవకంచిగా కరోండాను ఎలా సాగు చేయాలి, ఎలా పంటను కాపాడుకోవాలి, దాని గురించి చక్కగా సమాచారం అందించారు. మిగతా సందర్భాలలో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. నా ఫోన్ నంబరు 630-474 630-474 9921 9921 630-474-9921. ఇది డాక్టర్ వి మురళి యొక్క ఫోన్ నంబర్. మిగతా సందర్భాలలో ఈ పంటల గురించి మీరు రైతు సోదరులు ఫోన్ చేసి అడగవచ్చు, తెలుసుకోవచ్చు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. లాభసాటి జీవకంచగా కరోండా గురించి చక్కని సలహాలు, సూచనలు ఫోన్లో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.